సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన కీచక ఉపాధ్యాయుడు, చితకబాది పోలీస్ స్టేషన్కు అప్పగించిన గ్రామస్తులు. గేదెను వెతకడానికి వెళ్లి ప్రాణాలను కోల్పోయిన ఓ వ్యక్తి, చెంగోల్ గ్రామంలో ఘటన. తాండూరు పట్టణం హరిహర టౌన్షిప్లో చోరీ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ఘనంగా కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. విద్యాబుద్ధులు నేర్పవలసిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినిని లైంగికంగా వేధించి కీచకుడిలా ప్రవర్తించాడు. తాండూరు మండలం కరణ్కోట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జెడ్పీహెచ్ఎస్ లో బయో సైన్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న రాఘవేందర్ రెడ్డి అనే ఉపాధ్యాయులు అదే పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థినిని లైంగికంగా వేధించాడు. ఇదే విషయాన్ని పలుమార్లు విద్యార్థిని తల్లిదండ్రులు, అన్నాదమ్ములు, గ్రామ యువకులు రాఘవేందర్ రెడ్డిని హెచ్చరించినా ఆయన ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేకపోయింది. జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ హేమలతను విద్యార్థిని రాఘవేందర్ రెడ్డి లైంగికంగా వేధిస్తున్నాడని, ఆ ఉపాధ్యాయుని నుండి తనను కాపాడాలని వేడుకుంది. గ్రామస్తులు రాఘవేందర్ రెడ్డికి ప్రత్యేకంగా పాఠశాలలో కలిసి తన ప్రవర్తన మార్చుకోవాలని, విద్యార్థినిని ఎందుకు వేధిస్తున్నారని నిలదీశారు. ఎన్నిసార్లు చెప్పినా రాఘవేందర్ రెడ్డి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేకపోయింది. పొంతనలేని సమాధానం చెబుతూ విద్యార్థినిపైనే లేనిపోని ఆరోపణలు చేయడంతో తట్టుకోలేని గ్రామస్తులు, యువకులు రాఘవేందర్ రెడ్డిని చితకబాది కరణ్కోట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇంత జరిగిన ఉపాధ్యాయుడు రాఘవేందర్ రెడ్డి తనపై దాడి జరిగిందంటూ గ్రామస్తులపైనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన స్నేహితులు, తోటి ఉపాధ్యాయులతో పాటు పిఆర్టీయు నాయకులు జైపాల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, నర్సిరెడ్డి, వీరేశం గౌడ్ తదితరులు రాఘవేందర్ రెడ్డితో అయ్యిందేదో అయ్యింది, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులతో క్షమించమని అడుగుదామని, ఇక ముందు అలా జరగకుండా ఉంటానని వారితో చెప్పాలని సూచించిన రాఘవేందర్ రెడ్డి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేకపోయింది. రాఘవేందర్ రెడ్డి ప్రవర్తన వల్ల విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. బషీరాబాద్ మండలం కంసన్పల్లి బి గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా, సైబరాబాద్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారని తెలిసింది. ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తే సమాజంలో ఎంతో గౌరవం ఉంటుందని భావించినా అందుకు తగ్గట్టుగా గౌరవంగా ఉండవలసిన రాఘవేందర్ రెడ్డి ఇలా విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. పోలీసులు చివరికి రాఘవేందర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. ఇదే విషయంలో ఇన్ఛార్జ్ ఎస్ఐ విఠల్ రెడ్డిని వివరణ కోరగా కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయునిపై కేసు తప్పదని కూడా పోలీసులు తెలిపారు. పాడిగేదే కనబడడం లేదంటూ వెతకడానికి వెళ్లిన వ్యక్తి తిరిగి ఇంటికి రాలేకపోయాడు. తాండూరు మండలం చెంగోల్ గ్రామానికి చెందిన గుండు మల్లప్ప తన గేదె తప్పిపోయి చెరువులో ఉందేమో అని చెరువులోకి దిగి వెతకడానికి వెళ్లాడు. చెరువులో దిగిన వ్యక్తి బయటికి రాలేకపోవడంతో చెరువులో గల్లంతయ్యాడని గ్రామస్తులు గ్రహించి గుండు మల్లప్పను వెతికారు. విషయం తెలుసుకున్న కరణ్కోట్ పోలీసులు చెరువు దగ్గరికి వెళ్లి పరిశీలించారు. కోట్పల్లి నుండి గజ ఈతగళ్లను, పడవలను తీసుకువచ్చి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో మృతి చెందిన గుండు మల్లప్ప శవాన్ని చెరువులో నుండి బయటికి తీశారు. తాండూరు మున్సిపల్ పరిధి ఎన్టీఆర్ కాలనీలోని హరిహర టౌన్షిప్ ప్రాంతంలో చోరీ జరిగింది. కుటుంబీకులు ఇతర గ్రామానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు తాళాలను, ఇంటి తలుపులను పగలగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 2 తులాల బంగారం, 1,20,000 నగదు చోరీ జరిగిందని ఇంటి యజమాని రఫీక్ తెలిపారు. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రఫీక్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న తాండూరు పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. बड़ा खोल दो। సండే రోజు నైట్ 10
11 గంటల సమయంలో నేను మా ఊరికి మిరాలగూడానికి వెళ్ళినాను మా పెద్దనాన్న ఆరోగ్యం బాగాలేదని చూడడానికి. ఇది నిన్న రాత్రి 11 గంటల సమయంలో నేను ఇంటికి వస్తే అన్ని కబోర్డ్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ డోర్ పక్కన పెట్టి ఎవరో దొంగలు నా దగ్గర బంగారము అమౌంట్ దొంగిలింది. బంగారం సుమారుగా 1.5-2 తులాల వరకు ఉంటుంది. చిన్న పాపకి 7 ఉంగరాలు, చేతుల గుట్టలు, ఒక చిన్న చైన్. ట్రాలీ మీద అమౌంట్ వచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెడితే అమౌంట్ పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాను. కోడంగల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం కోడంగల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రాజు, సూపరింటెండెంట్ మాలతి, వైస్ ప్రిన్సిపాల్ రాజ్ మాలిక్, జాహిదా, కృష్ణ, ప్రొఫెసర్లు హైమత్, రమాదేవి, గంగా భవానీ, కవిత, ప్రవీణ్, అబ్దుల్ రహమాన్, సునీత, ప్రసాద్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కోడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మధుప్రియ, తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వినయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క సందేహాలను తీర్చారు. ప్రొఫెసర్ పద్మమాలిని కళాశాల నియమ నిబంధనల గురించి తల్లిదండ్రులకు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రతాప్ సింగ్, సలీం ఖాన్, రహమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. It's very happy all the professors, everyone are so friendly and I'm very excited for the college to start. Okay, thank you. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.